బీజేపీ బీఆర్ఎస్ బీసీలకు వ్యతిరేకమని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు చిన్న పరిశ్రమలు స్థాపించాలన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటమే రేవంత్ సర్కార్ లక్ష్యమన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలిచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రమేనని అన్నారు ఎంపీ మల్లు రవి. మహిళలే ప్రయారిటీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పేదలకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందన్నారు. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు మల్లు రవి. బీఆర్ఎస్ బీజేపీ నేతలు బీసీ వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీజేపీ నేతలు అసెంబ్లీలో బీసీ బిల్లులకు జై కొట్టి ఢిల్లీలో నై అంటున్నారని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఈరోజు రాష్ట్రంలో సై అని కేంద్రంకి వచ్చే వరకు నై అంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ తీరును బీసీ సంఘాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని సందర్భం కోరుతూ, మేమందరం వచ్చేమో ఢిల్లీలో ఉంది బిల్లును ఆమోదం పొందేలా చేస్తే, కవిత గారు నిన్న హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర తాను అక్కడేదో నిన్న మాట్లాడే మాటలు, ఇక్కడేమో భారతీయ జనతా పార్టీ భయపడతారు, నరేంద్ర మోడీని ప్రశ్నించడానికి వెనుకాడతారు. ఈరోజు బిల్లు ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది, ఢిల్లీ ప్రభుత్వం దగ్గర ఉంది. మీరు హైదరాబాద్లో దీక్ష చేస్తే ఎవరికి లాభం ఉంటున్నా? భారతీయ జనతా పార్టీ లాభం చేసే కార్యక్రమం చేస్తున్నట్టే కదా మీరు. మంత్రి పదవి ఆఫర్ చేస్తేనే కాంగ్రెస్ లో చేరానని అన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గత ఎన్నికలప్పుడు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పారన్నారు. మునుగోడు ప్రజల కోసం తాను ఇక్కడ నుంచి పోటీ చేశానన్నారు. తనలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ప్రజలకే మేలని అన్నారు రాజగోపాల్ రెడ్డి. తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇస్తే తాను ఆశించడంలో తప్పేంటని ప్రశ్నించారు. మునుగోడు ప్రజల కోసం మళ్లీ రాజీనామా చేయడానికైనా సిద్ధమని అన్నారు రాజగోపాల్ రెడ్డి. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అది మంత్రి కావాలంటే ఎల్బీ నగర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నాలాంటి పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది, కానీ పైరవులు చేసి దోసుకునేటువంటి అయితే కాదు. నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే నువ్వు నన్ను నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. మహిళల ఆర్థిక అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు కాంగ్రెస్ నేతలు. ఇందిరా మహిళా శక్తి మిషన్ సంబరాల్లో నేతలు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు.